నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ పార్ట్ 4. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఆదిత్య హృదయం స్తోత్రాన్ని అప్పజపమన్న శ్రీ స్వామివారి ఆదేశం మేరకు ఎంత ప్రయత్నించినా మొదటి శ్లోకం కూడా చెప్పలేకపోయిన ప్రభావతి అమ్మగారు ఎదురుగా కూర్చున్న శ్రీ స్వామివారు ప్రశాంతంగా ఆ దంపతులను చూస్తూ ఇలా అన్నారు. చూసావా తల్లి, నాకు కంఠస్థం కాని స్తోత్రాలు ఏవీ లేవని నువ్వు అనుకున్నావు, కానీ రోజు క్రమం తప్పకుండా చేసే ఈ స్తోత్రాన్నే మరిచిపోయావు. దీనినే మాయ అంటారమ్మా. సరే, ఇద్దరు శ్రద్ధగా వినండి. ఈ సృష్టిలో ఓంకారం మొదలుకొని పంచాక్షరి, అష్టాక్షరి, శక్తి బీజాలు ఇలా సర్వ మంత్రాలు కొన్ని కోట్లు ఉన్నాయి. ప్రతి మంత్రానికి ఒక నిర్దిష్టమైన అర్థం, ఉచ్చారణ క్రమం, ఉచ్చరించిన తర్వాత కలిగే నాడీ మండల స్పందన, అది సాధన చేయగా సమకూరే ఫలితం స్పష్టంగా ఉంటాయి. నాకు ఇన్ని మంత్రాలు వచ్చు, నాకు ఇన్ని స్తోత్రాలు కంఠతా వచ్చు, నేను ఇంత జపం చేశాను అని అనుకుంటూ చేసే పూజ అహంకారముతో కూడింది. అది పూజకు మొదటి సోపానమే అయినా రజోగుణపూరితమైనది. సప్తకోటి మహామిత్ర చిత్త విభ్రమ కారక అన్నట్లుగా మంత్రాలు, పూజలు ఒక మెట్టు వరకు మనిషిని తీసుకొని వెళ్తాయి. రకరకాల మంత్రాలు జపిస్తే తికమక తప్ప మరేది సిద్ధించదు. అయితే సద్గురువు లభించి మంత్ర ఉపదేశం చేసినప్పుడు ఆ మంత్రం ఒక్కటే కోటి జపం పూర్తయ్యేసరికి మంత్రసిద్ధి కలిగించి ముక్తి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇప్పటిదాకా నీవు చేస్తున్న పూజలన్నీ గృహస్థ ఆశ్రమంలో ఉంటున్న నీకు రక్షా కవచాలుగా పనికి వస్తాయి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మతః స్మృతిర్జ్ఞాన మా పోహానం చ వేదయచ్చ సర్వై అహమేవ వేద్వో వేదాంత కృద్యే ద విదేవ చాహం. ఇది భగవద్గీత శ్లోకం. స్వామివారి నోటి వెంట వెలువడిన శ్లోకం ఇది భగవద్గీత శ్లోకం. శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి నోటి వెంట వెలువడిన శ్లోకం. ఆ శ్లోకానికి శ్రీ స్వామివారు అర్థాన్ని ఇలా వివరించారు. సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా నుండే స్మృతి, జ్ఞానం, ఆపోహనం అంటే సందేహ నివృత్తి కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే. వేదాంత కర్తను, వేదజ్ఞుడిని కూడా నేనే అని అర్థాన్ని, ఈ శ్లోకం యొక్క అర్థాన్ని వివరించారు శ్రీ స్వామివారు. ఇదే కదమ్మా భగవానుడు గీతలో చెప్పింది అని చెప్పారు స్వామి. మరణపు అంచుల్లో ఉన్న రోగికి వాడవలసిన ఔషధం అక్కడ వైద్యం చేస్తున్న వైద్యుడికి గుర్తుకు వచ్చి ఆ ఔషధాన్ని ఆ రోగికి ఆ సమయంలో ఇచ్చి అతని ప్రాణం కాపాడబడితే అది దైవలీల. అలాగే అదే రోగికి ఆయుష్ తీరిపోయి ఉంటే ఆ వైద్యుడికి మరపు కలిగించి సరి అయిన ఔషధం గుర్తు రాకుండా చేసి ఆ వ్యక్తి మరణించడం కూడా దైవలీలే. నేను చేస్తున్నాను ఈ పూజను, ఇంత పని ఉండి కూడా నేను రోజూ చేస్తున్నాను అనే అహంతో కాకుండా స్వామి నీవు చేయిస్తున్నావు అనే శరణాగతితో చేసే పూజ ఉత్తమమైనది. అటువంటి పూజ కొరకే మన మహర్షులు ముందుగా నామపూరితమైన విగ్రహారాధనను తొలిమెట్టుగా చేసి సాధారణ మానవుల కోసం ఏర్పాటు చేశారు. ఒక్క క్షణం శ్రీ స్వామివారు తాను చెప్పడం ఆపి ఆ దంపతుల వైపు చూశారు.
మంత్రముగ్ధుల్లా వింటున్న ఆ ఇద్దరు ఒకే రాతి కింద ఏర్పడిన గృహ లాంటి ఆ పార్వతీదేవి మందిరంలో అప్పటిదాకా స్వామివారు చెబుతున్న మాటలు ఆ ఇద్దరి హృదయాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అమ్మ ఆదిత్య శ్రీ స్వామివారు ఇలా అన్నారు, అమ్మ ఆదిత్య హృదయాన్ని ఇప్పుడు చెప్పు, మరలా ఇప్పుడు ప్రయత్నం చేయి తల్లి అని అన్నారు స్వామి నవ్వుతూ. కానీ ప్రభావతి గారు సందేహించారు. ఈసారన్నా తాను ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చెప్పగలనో లేదో అని మనసులో సందేహం ఆమెకు. ఇప్పుడు చదువుతావు, పర్లేదమ్మా, చెప్పు, నేను వింటాను అన్నారు స్వామివారు మరలా నవ్వుతూ. ఓం నారాయణ. ఆది నారాయణ.